మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏంటి బేబీ, నన్ను వదిలించుకోవడానికి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నావంట? నీకు విషయం చెప్పాలా, నువ్వు చచ్చినా నేను నిన్ను వదలా. ఛీ, నన్ను టచ్ చేయకు. ఇంకోసారి టచ్ చేసావంటే నేను చేస్తా, నిన్ను చంపుతా. అమ్మో భయం వేసేస్తుంది. నీ సరే, ఒక చిన్న డీల్ ఫిక్స్ చేసుకుందాం. ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది. నాకు తెలిసిన వాళ్ళ పేరు మీద నీ మొగుడికి చెప్పి ఈ ఇల్లు రాసిచ్చేయి. అది కూడా రేపట్లోగా. లేదంటే ఈసారి నువ్వు చావడం కాదు, నేను నిన్ను చంపి నీ మొగుడిని చంపేస్తా. టెన్షన్ ఎందుకు డార్లింగ్? చూడు, టెన్షన్లో ఎంత క్యూట్గా ఉన్నావు. సరే, రేపు మార్నింగ్ వస్తా, పేపర్స్ రెడీగా పెట్టు. బాయ్, లవ్ యూ బేబీ. ఇడియట్. హలో హలో, ఏంటి డల్గా మాట్లాడుతున్నావు? ఏం లేదండి. లేదు, నీ వాయిస్ లో డల్నెస్ ఉంది. ఏం జరిగిందో చెప్పు. ఏం లేదండి. నా మీద ఒట్టేసి చెప్పు. మళ్ళీ ఏ అఘాయిత్యం చేసుకోవట్లేదు కదా? నిజం చెప్పు, ఏమైంది? మా డాడీ అప్పులు చేశాడండి. రోజు ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నారంట. నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదండి. మీ నాన్న అప్పు తీర్చడానికి ఈ ఇల్లేంటి, వేరే ఇల్లు కూడా రాసిద్దాం. నువ్వేం బాధపడకు, ధైర్యంగా ఉండు. సరే మరి, ఉంటాను. ఒక్క నిమిషం, మా ఫ్రెండ్కు సమస్య వచ్చింది బేబీ. ఒకరోజు తన ఇంటికి ఒక పాము వచ్చింది. భయంతో ఏం చేయాలో తెలియక దానికి పాలు పోసాడు. పాలకు అలవాటు పడ్డ ఆ పాము ప్రతిరోజు వచ్చి భయపెడుతూ ఉండేది. ఇప్పుడు చెప్పు, వాడు దానికి భయపడి ప్రతిరోజు పాలు పోయాలా, లేక ధైర్యం చేసి దాన్ని కొట్టి చంపాలా? నేనైతే దాన్ని కొట్టి కొట్టి చంపమనే చెప్తాను. ఓకే బేబీ, బాయ్. సరే అండి.